కానీ బ్రహ్మాండమైన ప్రోగ్రాం ఉంది, మీరేం తిరగవద్దు. ఇక నన్ను ఇక్కడికి రప్పించినటువంటి ముఖ్యమైన కారణం మా థర్డ్ సిఎస్సి ఎక్కడున్నారండి? అదండి. ఇకపోతే నేను గతంలో ఈ కాలేజీకి ఒకసారి వచ్చానండి, అప్పుడు అన్ని సకల సౌకర్యాలు ఉన్నాయి. కాకపోతే ఒక్క లోటు చూశానండి. ఆ లోటు ఏంటంటే సరైన వాచ్మెన్ లేడు. ఈసారి సరైన నుండి పెట్టాలని వచ్చానండి. అందుకే నాతో పాటు ఎల్బి శ్రీరామ్ గారిని కూడా తీసుకొని వచ్చాను. ఎల్బి శ్రీరామ్ గారు, మీరు వెళ్ళి ఎవరన్నా వస్తే పిలవండి. ఒక పోకిరోడు వస్తున్నాడు. పోకిరా? ఆడేవాడండి? నేను పోకిరిని కాలేజీ లోపలికి ఎవరు రప్పించారండి? నువ్వు మరి కామెడీ కాకపోతే పోకిరేంటి? పోకిరేనా? మహేష్ బాబు. మహేష్ బాబా, రమ్మనండి. బాబు ఆగమ్మా, షర్ట్ ఏదో బాగున్నట్టుంది, కొంచెం ఉండమ్మా. ఏదో రాసినట్టుంది, జలయజ్ఞం మీనాటి బి పర్ఫెక్ట్. బట్ జన్మభూమి స్ప్రెట్టి సమ్ అనేది ఉన్నట్టుంది. సమ్మండి. అయినా నా షర్ట్ పెన్ ఏదంటే ఏంటండి, మిమ్మల్ని ఏ టైంకి రమ్మన్నాను, మీరు ఏ టైంకి వచ్చారు? ఎప్పుడు వచ్చామన్నది కాదని ముఖ్యం, జాబ్ కొట్టామా లేరు అన్నది ముఖ్యం. అది సరేనండి, మీరు ఈ కాలేజీలో చేరితే 4 ఏళ్ల పాటు ఇక్కడే ఉండాలి, దానిపై సంతకం చేయడానికి మీరు సిద్ధమా? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే ఉన్నా. ఏంటండి డైలాగుల పైన డైలాగులు వాయిస్తున్నారు? సో జాబీ నీకెంత నాకెంత? ఇదిగో మహేష్ బాబు, నువ్వు ఇక్కడే ఆ చంద్రబాబుతో మాట్లాడుతుండు. నేను ఇప్పుడే ఆ సిఎస్సి దాకా వస్తాను. ఎక్కడికి? ఆ సిఎస్సి దగ్గర ఒక అమ్మాయి ఉంది, నా వైపు పదవులో చూసి తప్పించుకుంటాను. యాదవని తెలియక. అది కాదు బాబు, చాలా బాగుంటుంది బాబు. బాగుంటుంది మాత్రం రోజు చేస్తామా? మనకి ఎందుకు రోజు కొంతమంది అమ్మాయిలు చేస్తా ఉంటాం. ఇక చాలా ఆపండి మీ వెదో టాపిక్. మీరు ఎందుకు వచ్చారండి? కాలేజ్లో జాబ్ చేయడానికా లేకపోతే అమ్మాయిని చూడడానికా? అయినా మీ అబ్బాయిలందరూ అమ్మాయిలు ఎందుకు అలా చూస్తూ ఉంటారండి? సినిమా చూడట్లేదేంటి? అది సరే మహేష్ బాబు, నువ్వు కాలేజీలో ఉన్నప్పుడు ఎవరన్నా ప్రేమించావా? ఏంటి అని చెప్తాం? అది కాదు బాబు, ప్రేమించకపోతే మరీ ప్రాబ్లమ్స్ కదా. ప్రాబ్లమ్స్ ఏముంది, హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. వాళ్ళ టెలిఫోన్ బిల్లు, కరెంటు బిల్లు మనం కట్టక్కర్లేదు. వాళ్ళని షాపింగ్లు గట్రా తిప్పక్కర్లేదు. హెయిర్ పిన్లు, లిప్స్టిక్లు ఏం అక్కర్లేదు. సరే అండి, ఈ లోపల మీరు ఇక్కడే కూర్చోండి. నేను శ్రీరామ్ వెళ్ళి క్యాంటీన్లో భోజనం చేసి వస్తాం. ఇక్కడ క్యాంటీన్లో భోజనం బ్రహ్మాండంగా ఉంటుందంట, చాలా సార్లు విన్నాము. మీరు ఇక్కడే సిఎస్సి దగ్గర కూర్చోండి, మేము ఇప్పుడే వస్తాము. మంచి భోజనం తిన్నాను శ్రీరామ్ గారు, అద్భుతమైన భోజనం. ఇట్లాంటి భోజనం బ్లిస్లో కూడా తినలేదు నేను, అంత బాగుంది. ఇకపోతే మహేష్ బాబు కూడా బాగానే భోజనం చేసినట్టున్నాడు. ఏం మహేష్ బాబు, బాగానే భోజనం చేసావా? ఎందుకు చేయలేదండి? మా సిఎస్సి ఎమ్మెల్యే చాలా మంచి వాళ్ళే. సంపది వాళ్ళు ఏమైనా క్యారీలు కాలేదా? క్యారియర్లు పట్టుకుని తిరుగుతున్నాడు తప్ప ఏ ఒక్కటైనా పాపం నేను తిన్నాడా పెట్టాడా ఏం లేదు. ఆ అమ్మాయి ఎవరో శృతి అంటమ్మా, ఉప్మా స్కూల్ నుంచి మరీ లాగిచ్చింది. ఆ అమ్మాయి అంటే అమ్మాయిరా బాబు ఏముందనుకోండి. ఏంటంటే మీరు శృతి గురించి మాట్లాడుతున్నారు? శృతి ఎవరు అనుకోను? మా బంధువుల అమ్మాయి. బంధువులా? బాగున్నారా? నేను బాగుండడం ఏంటండి? అది కాదు కానీ మన ఫోన్ నంబర్ శృతికి ఒకసారి ఇచ్చి మనల్ని. ఏంటంటే మీరు శృతికి నా దగ్గర ఫోన్ చేయమంటున్నారు? మీరు పెద్ద కాంపౌండ్లా ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ వద్దండి ఇక్కడ, మీరు వెంటనే బయటికి పండి. ఏంటి శ్రీరామ్ గారు, ఇలాంటి వాళ్ళు వస్తున్నారు? నెక్స్ట్ ఎవరు వస్తున్నారు చూడండి. రవితేజ గారు రమ్మని చాలాసేపు అయింది. రవితేజ గారు ఎప్పుడు వస్తారు? ఇక్కడ జాబ్ చేయాలంట, కేకలెట్టే మంది.
రవితేజ గారు, మీరు జాబ్ లో చేరి మీరేం చేద్దాం అనుకుంటున్నారు? అదేంటండి సౌండ్ లేకుండా ఉంది? సౌండ్ కావాలా మా సౌండ్ కానీ అదండి. ఏంటండి మీరు జాబ్ అంటే మీకు అంత అల్లాటపోగా ఉందా? వాచ్మెన్ జాబ్ అంటే నిద్రపోకుండా కాపలా కాయాలి, రాత్రిపూట మీరు మంచి స్లీపింగ్ లో ఉంటారు. 12 o'clockకి గేట్ సౌండ్ అవుతుంది, గేట్ వెళ్ళి తీసే లోపల చుట్టుకుంటారు దొంగలు, ఫోన్ రింగ్ అవుతుంది, ఫోన్ వెళ్ళి తీసే లోపలికి దుబ్బేస్తారు. ఏమనుకుంటున్నారు? మీరు చెప్పే సౌండ్ రావచ్చు రాకపోవచ్చు సార్, ఫోన్ రింగ్ కావచ్చు కాకపోవచ్చు సార్, కానీ నేను టిప్పేయడం మాత్రం కాయడం సార్. నేను పారిపోయేటప్పుడు నా చెయ్యి లాకర్లో ఉండాలి, లాకర్లోని డబ్బు నా జేబులో ఉండాలి సార్. ఏంటండి ఇలాంటి దొంగలను రమ్మంటున్నారు? ఇక ఈ కాలేజీని బాగు చేయడానికి ఏ దేవుడు రాడా? ఏ దేవుడు వస్తాడు మనం చూడాలండి. చెరువులోని చేపలని ఎగిరెగిరి పడతాయంటే ఎగిరిన చేపలని ఏంట్రా శ్రీరంగా నేను లాస్ట్ టైం చెప్పా సొక్కడ తర్వాత మళ్ళీ వచ్చేవాళ్ళు నీ ఇదిగో కళ్యాణ్ బాబు ఇలాంటి కోతి చేతలు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడికి నచ్చదు. కొంచెం లోపలి కొంచెం కామగాయలు. మన క్యాషన్ గురించి చెప్తావా? ఇప్పుడు చూడు. బాబు చేస్తావా ఏంట్రా సీఎం రూమ్కి వెళ్ళావు సరే, సీఎం రూమ్కి వెళ్ళే వాళ్ళు సీఎం పేపర్ వారి భార్య ఎవడం ఏంటో బాబు ఇక చాలా పని మీరు ఎప్పుడు నన్నే కామెంట్ చేస్తుంటారు. అలా అంటా కాదండి. ఇకపోతే మీకు మా కాలేజ్ అమ్మాయిల పైన అభిప్రాయం ఏంటండి? వాళ్ళకి ఏంటండి చక్కగా చదువుతారు, సరదాగా ఉంటారు, అందరితోనూ ఉంటారు. వాళ్ళని అలా చెప్పాలంటే కొంచెం మొండిగా పెంకిగా అదేమంటారు రత్నాలా అండి? సంథింగ్ లైక్ అది రత్నాలా అండి? ఓకే అండి. ఇక మిమ్మల్ని ఈ జాబ్లోకి చేర్పించుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదండి. ఇకపోతే నేను కొంచెం తప్పుగా విన్నట్టున్నానండి. కళ్యాణ్ బాబు అంటే ఇక్కడ ఏదో ఫ్యాన్స్ కి కేకలండి, కానీ సౌండ్ రావట్లేదండి. అదండి చిరంజీవి గారి తమ్ముడు అంటే అదండి మజాక. ఇక నేను ఈ కాలేజీ గురించి కొంచెం చెప్పాల్సి ఉందండి. అద్భుతమైన గ్రౌండ్ ఉంది. లాస్ట్ టైమే చెప్పాను కొంచెం క్లీన్ చేయమని, చేయలేదు. చేయకపోతే వైఎస్ గారు వచ్చి కబ్జా చేస్తారు ఇలా ఖాళీగా ఉంటే. డౌట్ ఏం లేదు నాకు. ఇకపోతే ఆ కంప్యూటర్ ల్యాబ్ అండి, ల్యాబ్లో ఉండే కంప్యూటర్లు ఫైటల్ ర్యామ్తో దూసుకుపోతూ ఉంటాయి. వాటిని కొంచెం స్లో చేయమని చెప్పండి. ఇకపోతే ఇలాగా మరియు ఇంకొకసారి వస్తానండి, నాకేమాత్రం డౌట్ లేదు. ఈసారి ప్రభుత్వం స్థాపించేది మేమే, అంతవరకు ఉంటానండి. జై జన్మభూమి, జై జన్మభూమి.